టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు మీద పోటీ చేసి 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని చెప్పారు. టీడీపీలో పెద్ద మాఫియా ఉందని ఆరోపించారు. 2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలని కేశినేని నాని అన్నారు. తమ్ముంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికలు ఈ కొడుకు పనికి మాట్లాడు ఓటాములు సరికెళ్ళిపోవడం కోసం తిరుపూరు సీట్ అమ్మేసుకుంటా, విజయవాడ పార్లమెంట్ సీట్ అమ్మేసుకుంటా, అన్ని సీట్లు అమ్మేసుకుంటా, హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఈ రెండు రాజకీయాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తమ్ముడు తోడు ఉంటే ధైర్యం రా, విజయవాడ రా, ఇంటిగా నిలబడు, 3 లక్షలతో గెలవకపోతున్నాడు. ఈ 3 నెలలు కష్టపడండి, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోండి, మళ్ళీ 5 ఏళ్ళు మీరు సుఖపడండి. 3 నెలలు కష్టపడితే జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీరు అందరూ కష్టపడతారు. తర్వాత మళ్ళీ 4.5 ఏళ్ళు మీరు సుఖపడండి, మళ్ళీ 3 నెలలు జగనన్న పోతున్నారు. కాబట్టి అందరినీ కోరుకున్నా సమీక్ష కృషి చేయండి. కంపలూరులో 10,000 మెజార్టీ తీసుకురండి, తిరువురులో 40,000 మెజార్టీ తీసుకురండి. కర్ణాటక విజయవాడలో నేను చంద్రబాబు 3 లక్షలు వెళ్తాను. ఈ పెద్దలో ఈ బావులు ఇబ్రహీంలు గారి వీళ్ళందరూ వద్దు, చంద్రబాబు రమ్మని భర్తీ సవాల్ ఇవన్నీ డైరెక్ట్గా రావచ్చు. తమ్ముంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికలు ఈ కొడుకు పనికి మాట్లాడు